ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి పోలీసు కానీ లేదా వేరే వేరే వ్యవస్థలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి తలొగ్గి పూర్తిగా వారి కనసనల్లో పనిచేయటం చూసినటువంటి వారికి, అనుభవించినటువంటి వారికి ఈ రోజున పూర్తిగా చట్టబద్ధంగా నడుస్తున్నటువంటి ఈ వ్యవస్థల్ని చూస్తే వాళ్ళకి ఓటమి భయంతో ఈ విధంగా సాకులు వెతుక్కుంటూ ఉన్నారు. మీరు స్పష్టంగా ఒక విషయం చూడండి, నిజంగా మేము అంటే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పోలీసునో లేదా ఎలక్షన్ కమిషనో ప్రభావితం చేస్తే ఈ రోజున మోహన్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారు, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిద్ది అనేటువంటి ఒక నమ్మకం ఆయన కలిగింది. ఎందుకు కలిగింది అంటే అక్కడ ఎన్నికలు అనేటువంటిది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయి కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గెలుస్తాము అనేటువంటి మాట చెప్పగలుగుతూ ఉన్నారు. వాస్తవంగా ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు గెలవాలి, ఎవరు ఓటమి చెందాలి అనేటువంటి దానిపైన. కానీ ఈ రోజున మేము ఎలక్షన్లో గెలవటం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజల యొక్క మన్ననలు పొంది ఈ రోజున ఎలక్షన్లో గెలవాలనుకుంటా ఉన్నాం. గతంలో ఎన్నికల్లో ఓటర్లు ఓట్లేసేవాళ్ళు కాదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అప్పట్లో కాంగ్రెస్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఏరియాల వైజ్గా డిస్ట్రిబ్యూట్ చేసుకొని బూతుల వైజ్గా వాళ్ళ యొక్క సైన్యాన్ని దగ్గర పెట్టుకొని ఓటర్లు ఓటేయకుండా బూత్ కబ్జాలు చేసి ఓట్లు వేసుకుని గెలిచేటువంటి పరిస్థితి. వీళ్ళేదో ప్రజాస్వామ్యబద్ధంగా నిజంగా వీళ్ళకి ఆ నియోజకవర్గంలో ప్రజల యొక్క అభివృద్ధి కోసమో లేదా వాళ్ళ ఉన్నతి కోసమో వాళ్ళ మంచి బాగోగుల కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నా లేదా అక్కడ అభివృద్ధి చేస్తున్నా ఈ రోజున ఈ విధంగా వీళ్ళు చెమటోడ్చాల్సిన పరిస్థితి లేదు. మోహన్ రెడ్డి గారు మీద ఎక్కడి నుంచో వచ్చారంటున్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కూడా వచ్చి పులివెందుల్లో కూర్చున్నారు, ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు, కాళ్ళు పట్టుకుంటున్నారు, గడ్డాలు పట్టుకుంటున్నారు. ఈ రోజున అందరూ కూడా ఆనందపడుతూ ఉన్నారు. అరే ఎప్పుడు కూడా మా ఇంటి గడప వైపుకు తిరగనటువంటి ఈ వైఎస్ఆర్ కుటుంబం ఈ రోజున ఓటు కోసం మా దగ్గరికి వచ్చి అర్థించుకుంటా ఉన్నారు అంటే ఎస్ నిజంగా ప్రజాస్వామ్యం వర్ధిల్లుతూ ఉంది. అంబేద్కర్ గారి నిజమైన రాజ్యాంగం ఈరోజు నడుస్తూ ఉంది. వీళ్ళు అంబేద్కర్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పైశాచికత్వానికి అంబేద్కర్ గారు పేరు తీసి తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి విదేశీ విద్యకి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నారంటే వీళ్ళకి అంబేద్కర్ గారి పైనటువంటి గౌరవం ఏంటో, రాజ్యాంగం పైనటువంటి నమ్మకం ఏంటో మనందరూ కూడా అర్థమైపోయింది. వాటి ఎఫెక్ట్ ఏమన్నట్టు జరిగినటువంటి ఎన్నికల్లో స్పష్టంగా కనపడతా ఉంది. ఇకపోతే సతీష్ రెడ్డి గారి గురించి చెప్తా ఉన్నారు. సతీష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నంతకాలం కూడా ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడుగా ఆయన సేవలు అందించారు, మేము కాదనట్లేదు. దురదృష్టవశాత్తు ఆయన వేరే పార్టీలోకి వెళ్ళాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెళ్ళాడు ఏంటనే డీటెయిల్స్ కాకపోయినప్పటికీ కూడా ఆయన ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినాక ఆయనకి ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం వచ్చింది. ఆయన ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నారు. ఆ రోజున మీరు మొన్న చూశారు పోలీస్ డిఎస్పీ గారి పైన ఇటు పక్కన అవినాష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, అటుపక్క ఇంకొకరు చెప్తా ఉంటే ఈయన వెనక నుంచి దూరుకొని వచ్చేసి డిఎస్పీ గారి పైన ఎగబడతా ఉన్నాడు, గొడవ పడతా ఉన్నారు. పక్కన వాళ్ళు ఆగండి అంటా ఉన్నా సరే ఆయన ఒక పెద్ద లీడర్గా ఎలివేట్ చేసుకునేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నారు. 4 సార్లు వైఎస్ఆర్ ఫ్యామిలీ మీద పోటీ చేసి నిలబడ్డాడంటే ఖచ్చితంగా సతీష్ రెడ్డి గారు ఎంతో కొంత స్థానికంగా పట్టులేకపోతే ఖచ్చితంగా సతీష్ రెడ్డి గారు తక్కువ, ఆయన ఏం పనికిరాని లేదా ఎందుకు బలం లేనటువంటి వ్యక్తిని అనట్లా. ఆయన ప్రతి ఒక్కరికి ఎవరు బలం వాళ్ళకు ఉంటుంది, ఆయనకు కూడా కొంత బలం ఉంటుంది. అందులో ఆయన ఒక్కడికే ఇండివిజువల్గా ఉండదు, తెలుగుదేశం పార్టీకి కూడా బలం ఉంటుంది. అన్ని బలాలు కలిస్తే ఆయన నియోజకవర్గంలో పోటీ చేయగలుగుంటాడు. ఆయన అనేకమైనటువంటి సార్లు ఆయన్ని చంపబోయినటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు కాపాడారో కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కావాలంటే మీరు ఈ రోజున గూగుల్లో కొట్టండి, ఏ విధంగా సతీష్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నన్ను హత్య చేయబోతా ఉంది అంటే నేను కాపాడిన దేవుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పినటువంటి మాట మర్చిపోద్ది. వాళ్ళేదో సుభాషితాలు చెప్తే ఎవరు పిచ్చోళ్ళు ఎవరు లేరు, ఇక్కడ చరిత్రలు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఏం జరిగిందో చెప్పడానికి రెడీగా ఉన్నటువంటి గూగుల్ ఉంది. కాబట్టి ఇవాళ ఏదో కల్లిపల్లి మాటలు చెప్తే కుదిరేటువంటి పరిస్థితే కాదు. ఇవాళ పులివెందుల్లోనే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ప్రజాస్వామ్యం వర్ధిల్లుతా ఉంది. కాబట్టే ఈ రోజున మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మా పార్టీ గెలిచిద్ది పులివెందులు అని చెప్పగలుగుతున్నారంటేనే అక్కడే మీకు అర్థమవుతా ఉంది మాది ఖచ్చితంగా ప్రభుత్వం
రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం. కేవలం ఈ రోజున సతీష్ రెడ్డి గారు చెప్పే మాటలు లోకేష్ గారు అంట. అసలు సతీష్ రెడ్డి గారు మీ స్థాయి ఏంటి, మీరేంటి? జరిగితే చంద్రబాబు గారిని లోకేష్ గారితో బాధ్యత అని చెప్తున్నారు. అదేనండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని చూపించడం ద్వారా ఈయనేదో పెద్ద లీడర్ అవుదాం అనేటువంటి పగటి కళ్ళకు అంటా ఉన్నారు. నువ్వెంత, నీ స్థాయి ఎంత, నీ స్థాయికి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు నిన్ను చంపాలనుకోవటం. అరే నీకు ప్రాణం పోసినటువంటి ఆ దేవుడే నిన్ను చంపుతాడా? ఎక్కడన్నా ఇది అసలు వినటానికి కూడా ఎంత విచిత్రంగా ఉందంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నిజంగా అటువంటి మనస్తత్వం గల వాళ్ళైతే ఇప్పటి వరకు అనేక మంది ఈ రోజున ఎవరైతే డాన్స్ చేస్తా ఉన్నారో అందరూ ఆట ఎప్పుడో కట్టించేవాళ్ళు. అటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసే ఉద్దేశం ఎప్పుడూ లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడా నడవట్లా. రెడ్ బుక్ లో ఎవరైతే రాజ్యాంగ